ఏపీలో డిఎస్సి వర్సెస్ గ్రూప్ 1 అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. గ్రూప్ 1 పేపర్లని హైలాండ్ లో ఎవాల్యుయేషన్ చేశారన్న సీఎం చంద్రబాబు కామెంట్స్ కి వైసీపీ అధినేత జగన్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు గ్రూప్ 1 లో తీవ్ర అవినీతి జరిగిందన్న ఆరోపణలని ఖండించారు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. మరి మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇద్దరి కామెంట్స్ అండ్ కౌంటర్స్ ని ఇప్పుడు చూద్దాం. తప్పు చేసిన వాడు గాని సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తే తప్పించుకోలేడు. ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష పడడం 100% సాధ్యం. అదే మరి తప్పు చేయని వాడు ఎన్నిసార్లు ఎవరు ప్రయత్నం చేసినా ఎక్కడ ఏం జరగదు. దానికి ఉదాహరణే ఈరోజు ఏపీపీఎస్సీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న ఘోరమైన తప్పులు చేశారు. ఈ జరిగిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద స్కామ్, అతి పెద్ద ఇర్రెగ్యులారిటీ, మామూలు ఇర్రెగ్యులారిటీ కాదు, బరి తెగించిన ఇర్రెగ్యులారిటీ. అయితే ఈరోజు మనందరిపైన ఉండే బాధ్యత ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిస్టమ్స్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. బరి తెగించినప్పుడు ఎప్పటికైనా దొరికితే శిక్ష ఉంటుంది, కఠినంగా ఉంటుంది అనే భయం ఉండాల్సిన అవసరం ఉంది. నేను చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు సవాలు విసురుతా ఉన్నా. ఆయన గత హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ మొత్తం ఫలితాలను బయట పెట్టగలడా? ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చినాయి, రిటర్న్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ చూపించగలడా? నిజంగా అసలు ఏపీపీఎస్సీలో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది నిజంగా ఎక్కడైనా జరిగింది అని అంటే మా గవర్నమెంట్లోనే గర్వంగా కూడా చెప్పగలుగుతాం. నిజంగా మా హయాంలో 130,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన గ్రామ సచివాలయాల్లో ఎక్కడైనా ఒక్క కంప్లైంట్ వచ్చిందని అడుగుతా ఉన్నా. 372 మందికి వీళ్ళే జీవోలు ఇచ్చి, వీళ్ళ ఎమ్మెల్యేల సర్టిఫికెట్లు ఇచ్చి, వీళ్ళ ఎంపీలే సర్టిఫికెట్లు ధృవీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఏ ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ స్కాములు చేస్తూ ఉన్నారు. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, ఆ డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. మేము రెడీ అంటాను, నువ్వు రెడీనా? రెడీ అయితే వెంటనే లెటర్ రాసి ఒక కమిటీ ఓటేసి కమిటీ రిపోర్ట్ తెప్పిస్తే హైలాండ్లో ఎవాల్యుయేషన్ జరిగింది, అదే మాదిరిగా ఫ్రాడ్ జరిగింది అని నమ్మిన తర్వాత సిట్ కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. ఇది హైలాండ్, ఇది కూడా ఇల్లీగల్. హైలాండ్కి తీసుకుపోవడానికే వీలు లేదు. ఫస్ట్ హైదరాబాద్ తీసుకెళ్లారు, సెకండ్ ఐలాండ్కి తీసుకెళ్లారు. హైలాండ్ అనేది టాపిక్కే కాదు, అప్రస్తుతం మాన్యువల్ ఎవాల్యుయేషన్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఏపీపీఎస్సీ అండ్ అదర్ అట్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అని సీసీటీవీ ఫుటేజ్ సర్వేలెన్స్తో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. నేను అడుగుతాను, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా జయించినాడు? చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో 2016లో చేసినాడు, 2017లో చేసినాడు. ఆయన ఎలాంటి ట్యాంపరింగు జరగలేదు అని ఏకంగా సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు.